శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణం యుద్ధకాండ పారాయణ చేసుకుంటున్నాం. అందులో ఈ ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి అందరూ కూడా మూర్చిపోయారు కాబట్టి అప్పుడు హనుమ వెళ్ళి ఓషధి పర్వతాన్ని తీసుకొచ్చేసరికల్లా ఆ పర్వతం దింపగానే అందరూ కూడా లేచి నిద్ర నుంచి మేల్కొన్న వాళ్ళలా లేచిపోయారు. అది అలా ఉండగా అక్కడ ఇంద్రజిత్తు రావణుని దగ్గరకు వెళ్ళి, నాన్నగారు రామలక్ష్మణులు 67 కోట్ల వానరులు నా ఐంద్రాస్త్రానికి, నా బ్రహ్మాస్త్ర ధాటికి తట్టుకోలేక చనిపోయారు అని చెప్పేసరికే అక్కడ ఓషధి పర్వతం మహిమ వలన పడుకున్న వాళ్ళు లేచినట్లుగా లేచిన వానరులంతా కూడా జయ జయధ్వానాలు చేస్తున్న ఆ కోలాహలాన్ని చూసి అదేమిటి అని రావణుడు ఇంద్రజిత్తుని అడుగుతాడు. అడిగి అది విని ఇంద్రజిత్తు కూడా ఆశ్చర్యపోతాడనమాట. ఇంతలో హనుమ ఓషధి పర్వతాన్ని తీసుకువెళ్ళి కైలాస పర్వతము, వృషభాద్రి ఆ మధ్యలో కూడా ఈ ఓషధి పర్వతాన్ని ఉంచేశాడు. ఇది ఇలా ఉండగా సుగ్రీవుడు అన్నాడు, బాగా చీకటి పడిపోయింది, కాగడాలతో లంకానగరం అంతా కూడా కాల్చేయండి. లంకానగరం అంతా కూడా మంట పెట్టారు. బంగారు లంక కదా, ఆ బంగారం స్తంభాలు బంగారంలో కరిగి నీరులాగా అలాగ పారుతూ ఉన్నాయి. ఆ గోడలలో పొదిగిన వజ్రాలు, మణులు అన్నీ కూడా మధ్య మధ్యలో తేలుతున్నాయి. అలా లంకాపట్టణం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. అది చూసి రావణుడు కరుని పిలిచి ఇలా అన్నాడు. ఆ కరుణ కుమారుడైన మకరాక్షుడిని యుద్ధానికి పంపిస్తాడు. ఆ వచ్చిన వాణిని క్షణాల్లో రామచంద్రమూర్తి మట్టి పెట్టారు. ఇది తెలిసి ఇంద్రజిత్తు కోపంతో ఇలా అనుకుంటాడు, నేను యుద్ధంలో పంపిన వాళ్ళందరూ కూడా నేను యుద్ధంలో చంపేసిన వాళ్ళందరినీ కూడా హనుమంతుడు బ్రతికించేశాడు. ఈసారి ఏ ఒక్కరిని కూడా నేను వదలను అని మరలా యుద్ధానికి బయలుదేరతాడు. ఈసారి కూడా అభిచార హోమం చేసి మళ్ళీ మబ్బులలో కనబడకుండా రామలక్ష్మణుల ఒంటి నిండా బాణాలు వేస్తూ అలాగా అధర్మ యుద్ధము చేస్తూ ఎంతమందినో చంపుతాడు. ఈసారి బ్రహ్మాస్త్రంతో చంపేస్తాను అని అనుకుంటాడు. వెంటనే రామచంద్రమూర్తి ఇలా అంటాడు, ఎదురుపడి యుద్ధం చేయని వాడిని, అలాగే యుద్ధంలో వెనుతిరిగిన వాడిని, అలాగే ఆయుధం చేతిలో లేని వాడిని, వెనుతిరిగి పలాయనం చేసిన వాడిని మనము, అలాగే అంజలి ఘటించిన వాడిని, శరణాగతి చేసిన వాడిని మనం చంపకూడదు. ధర్మంతోటే యుద్ధం చెయ్యాలి. లక్ష్మణ, ఓర్పుగా ఉండు. అతను వేసిన బాణాలన్నీ కూడా ఆకాశంలోనే పడగొడుతూ ఇవాళ యుద్ధ సమయం అయిపోయే లోపే మనం ఇంద్రజిత్తుని చంపేద్దాం అని అన్నాడు. ఈ మాటలు విన్నాడు ఇంద్రజిత్తు. వీరు చాలా అప్రమత్తంగా ఉన్నారే కనుక వీళ్ళని ఎలాగైనా సరే నేను వీళ్ళ బుద్ధిని కొంచెం మళ్లించాలి అని అనుకున్నాడు. వీరు ఏమరపాటుగా ఉన్నప్పుడే వీళ్ళతో యుద్ధం చేయాలి అని లంకలోకి వెళ్ళి మరలా రథాన్ని సిద్ధం చేసుకొని హనుమ ఉన్న పశ్చిమ ద్వారం వైపు వెళ్ళాడు. హనుమ బుద్ధిని మోహంలో పడవేయాలి అని తన రథంలో మాయచేత సృష్టించిన సీతమ్మని తీసుకొని వచ్చి, ఆమె అచ్చం సీతమ్మలాగే ఉందన్నమాట. ఒంటి జడతో, ఉపవాసములతో, చిక్కిన శరీరముతో, మలినమైన వస్త్రాన్ని ధరించి హారామ హారామ అంటూ అశోకవనంలో సింసుపా వృక్షం కింద భయంతో వణిగిపోతూ కూర్చున్న సీతామాతలాగే ఏడుస్తున్నది. అశోకవనంలో ఉన్న సీతని హనుమ మాత్రమే చూశారు కనుక సీతమ్మ చనిపోవడము హనుమ చూస్తే రామలక్ష్మణులకు చెప్పి వారు బలహీనం పడిపోతారు. అప్పుడు వారిని చంపడము చాలా సులభము అని అనుకుంటాడు. అంటూ ఆ మాయసీత జుట్టు పట్టుకొని ఈడుస్తుంటే ఆ దృశ్యాన్ని హనుమ చూసి ఇలా మనస్తాపం చెందుతాడు, చాలా మనస్తాపం చెందుతాడు.
నా తల్లిని జుట్టు పట్టుకుని ఈడుస్తున్నాడా, నా తల్లికి ఇంత ఆపద అనే బాధని తట్టుకోలేక ఇంద్రజిత్తును చూసి, నువ్వు రాక్షసుడివి అయినా, ఎంత తేజస్శాలివి అయినా ఒక స్త్రీని ఇంత బాధ పెట్టడము నీకు భావ్యమా అని అనుకుంటూ ఉండగా, హఠాత్తుగా పాపాత్ముడా అని అంటూ ఉండగా సుగ్రీవుడు రామలక్ష్మణులను చూస్తూ ఉండగా ఆ మాయాసీత జుట్టు పట్టుకుని సీతమ్మ కంఠం నరికేస్తాడు. వెంటనే సీతమ్మ మొండెం నుండి తల వేరయ్యి గిలగిలా తన్నుకొని పడిపోతుంది. ఆ దృశ్యం చూసిన హనుమ బోరును ఏడుస్తూ ఉంటాడు. ఇంద్రజిత్తు హాహాకారాలతో పగలబడి నవ్వుతూ సీతమ్మ మరణించిందని, ఆ శిరస్సుని నికుంబిలా హోమంలో నేను హయ సమదగా వేస్తే ఆ యజ్ఞం నాది పూర్తి అవుతుంది, అందుకు ఆ యజ్ఞం పూర్తి అయితే ఇక ఈ ఇంద్రజిత్తుని ఇంద్రుడు దేవతలు కూడా జయించలేరు అని మీరు ఏడుస్తూ ఉండండి, నేను వెళ్ళి నికుంబిలా అభిచార హోమం పూర్తి చేసుకొని వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంద్రజిత్తు.